ఏపీ అసెంబ్లీ మీటింగ్లు 5 దినాలకే వచ్చినాయి గానీ తెలంగాణ మీటింగ్లే ఇంకా జోరుగా నడుస్తున్నాయి. అటు సర్కారోళ్ళు ఇటు ఎగ్గస్ పార్టీ వాళ్ళు అస్సలు తగ్గేదేలే అన్నట్టు మాట్లాడుతుర్రు. సై అంటే సై అన్నట్టే నడుస్తున్నాయి తెలంగాణ అసెంబ్లీ మీటింగ్లు. మీరు ఒకటంటే మేము 2 అంటాం, మీరు 2 అంటే మేము 4 అంటాం అన్నట్టే అవుతున్నది. మాజీ మంత్రికి ముఖ్యమంత్రికి నడుమ లడాయి గట్టినే నడిచింది. పాండ్రి ఒక్కసారి అరుచుకునొద్దాం. సై అంటే సై అన్నట్టే నడుస్తున్నాయి పోండ్రి తెలంగాణ అసెంబ్లీ మీటింగులు. పొట్టు పొట్టు ముచ్చట్లతోని పొరక ఆడిపోసుకుంటారు. మీరా మేమా అన్నట్టే చేస్తాను 2 దిక్కులోళ్ళు. పాత ముచ్చట్లు, కొత్త ముచ్చట్లు, పథకాల ముచ్చట్లు, హామీల ముచ్చట్లు ఏది ఇడిచిపెడతలేరు. సర్కారు భూములు అమ్ముకునే ముచ్చట్ల మీద ఒకళ్ళు దుబ్బెత్తిపోసుకున్నారు. మా మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎప్పుడు మొత్తుకుంటుంటారు, అన్ని మా భూములు అమ్ముకున్నారు, కనీసం మాకు రోడ్డు కూడా వేయలేదు, మా డ్రైనేజ్ కి కనీసం మురికి కాలువలు కట్టుకోనికి కూడా నిధులు ఇవ్వలేదు, మా కాలేజీలు కూడా కట్టుకోవడానికి నిధులు ఇవ్వలేదని మా మల్రెడ్డి రంగారెడ్డి గారు అంటుంటారు. ఎన్ని వేల కోట్ల రూపాయల భూములు అమ్మినరో ఇవాళ లెక్క తీద్దాం అధ్యక్ష. ఇక సీఎం సార్ ముచ్చట్లకు మాజీ మంత్రి ఏమన్నాడో చూడర్రే. చాలా తీవ్రమైన ఆరోపణలు మా మీద ఒంటి కాలు మీద లేచిండు. ఇదే శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, మీరు భూములు ఎట్లా అమ్ముతారు, భూములు అమ్ముతారా అని కోట్లల్లో కేసులు వేసిండ్రు, సభలు తిట్టిండ్రు, బయట తెచ్చిండ్రు, రచ్చరచ్చ చేసిండ్రు. కానీ ఈ బడ్జెట్లో ఏం పెట్టారు తెలుసా అధ్యక్ష? 10,000 కోట్ల రూపాయలు భూములు అమ్మడం ద్వారా రెవెన్యూ సమీకరిస్తామని గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు చెప్పారు. ఈజ్ ఇట్ నాట్ డ్యూయల్ స్టాండ్? మామూలను తిట్టుకుంటే మీరేం చేస్తున్నారు, మీరు కూడా గదే పని చేస్తున్నారు కదా అన్నట్టు మాట్లాడిండు హరీష్ రావు సారు. ఇక సొంత జిల్లా పాలమూరుకు కారు పార్టీ వాళ్ళు ఏం చేయలేదు అన్నట్టు గట్టిగా గరమైండు సీఎం సారు. వలసలిపోయే పాలమూరు జిల్లా ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే, పార్లమెంటుకు పోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదట తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వారి బాధ్యత ఏంది అధ్యక్ష? పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేయొద్దా అధ్యక్ష? ఇంకో దిక్కు చేస్తే గీస్తే పాలమూరుకు అంతో ఇంతో మంచి మేమే చేసినాం అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి త్రాగునీరిచ్చింది మా ప్రభుత్వం క్రియేట్ చేసిన ఆస్తి కాదా అధ్యక్ష? ఇదే మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ల మీద 4,000 కోట్లు ఖర్చు పెట్టి 6,36,000 ఎకరాలకు నీళ్లిచ్చి ఆస్తుల కల్పన చేసింది నిజం కాదా అధ్యక్ష? గిట్లా ఒక్కో ముచ్చట కాదు పోన్రి, పోటీల మీద నడిచింది. వాళ్ళను వీళ్ళను వాళ్ళు సగం దిమాకున్నది అన్నట్టు తిట్టుకున్నారు. సీఎం సారు అట్లంటాడు ఇట్లంటాడు అని ఎగస్ పార్టీ వాళ్ళు అన్ని రాసుకొచ్చి మరీ వినిపించిండ్రు. ఆయన మాటలు ఎట్లుంటాయంటే అధ్యక్ష, ఆయన మాటలు పేగులు మెడలేసుకుంటా, కనుగుడ్లతో గోటీలాడతా, లాగుల తొండలు జొర్రగొడతా, పండబెట్టి తొక్కుతా, గోసి ఊడగొడతా, లాగులు ఊడగొడతా అంటూ రాక్షస భాషలో చెలరేగిపోతుంటే పాపం సామాన్య ప్రజలు ఈ ముఖ్యమంత్రి గారిని చట్టబద్ధత ఏమైంది, 6 గ్యారెంటీలు ఏమైందని అడిగే ధైర్యం ఉంటుందా అధ్యక్ష? వెనకటి ముచ్చట్లేంటికి ఇప్పటి సంగతి ఏందో చెప్పకుండా అన్నట్టు మాట్లాడిండు సీఎం సారు. మా వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు, వారికి హాఫ్ నాలెడ్జ్ అని. వారికేమో హాఫ్ నాలెడ్జ్, పెద్దానికేమో ఫుల్ నాలెడ్జ్. ఇక మేము ఏం చేస్తాం అధ్యక్ష? కాబట్టి అందుకే సభలో వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. ఇక గిట్లా నడుస్తున్నాయి అసెంబ్లీ మీటింగులు. బడ్జెట్ మీద చర్చ ఏమో గాని లీడర్లు పాత ముచ్చట్లన్నీ ముంగటేసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు దుబ్బెత్తిపోసుకుంటున్నారు. ఒకప్పుడు సినిమాలతోని రికాం లేకుండా ఉండేట ఆయన. కెమెరాల ముంగట పెద్ద పెద్ద లైట్ల ఎలుగులల్లా సుక్క లెక్క ఎలిగిపోయిన ఆయన ఇప్పుడు అవన్నీ పక్కకు పెట్టి 24 గంటలు పబ్లిక్ ఆపతి సాపతి అరుచుకునే పనిలో పడ్డాడు. జనసేనాని పవన్ సార్ అస్సలు రికాం ఉంటలేడు. ఎప్పుడు చూసినా ఆఫీసర్లతోని మీటింగ్లు, లేకపోతే పబ్లిక్ కష్టాలు తెలుసుకున్నాడు. సారు డ్యూటీ అంటే డ్యూటీనే. చూడుర్రి మీరే. ఏదో మంది చూడంగా వాళ్ళు కాగితాలు ఇచ్చిండ్రు, మనం తీసుకున్నాము, అటు వెనక పక్కకు బారేసినాం అన్నట్టు కాదు. పబ్లిక్ సారు చేతుల సమస్యల కాగితం పెట్టిండ్రు అంటే ఇక ఆ సమస్య 600 పరిష్కారం కావాల్సిందే, పంచాది తస్ప కావాల్సిందే అన్నట్టు చేస్తాడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు. ఎమ్మటే కాకపోయినా సారు దాని కొరకే ఓ టైం పెట్టుకొని ఆఫీసర్లందరినీ ముంగట ఊకబెట్టుకొని పబ్లిక్ ఎవరు ఏమేం సమస్యలు మోసుకొచ్చిండ్రో తెలుసుకొని అక్కడికక్కడనే సీపు సాపు చేస్తున్నాడు. అటు అసెంబ్లీ మీటింగులు కూడా ఒడిచినాయి కాబట్టి శనివారం పొద్దుగాలనే తన ఆఫీస్
ఆఫీసుకు పబ్లిక్ కు పంపించిన ఆపది సాపతి కాగితాలన్నీ ముంగటేసుకున్నాడు సారు. పంచాయతీలు, పల్లెలు, నీళ్ల తిప్పల, అడవులు గిట్ల దేని మీద ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్ని తెలుసుకొని అందరిని అరుచుకునే ఎగురం చేసిండు. గిట్లనే తిరుపతి జిల్లా వెంకటగిరిలున్న ఎన్టీఆర్ కాలనీల గాలికి తిరిగే పని పాట లేని పొలగాండ్లు ఆడోళ్లను ఆడపిల్లలను చీడాయిస్తున్నారట. జర్ర మీరే దారిలో పెట్టాలి సారు అని ఉప ముఖ్యమంత్రికి అర్జీ పెట్టుకున్నారట. ఆడోళ్లను సతాయిస్తున్నారని తెలవంగానే సారు తిరుపతి ఎస్పీకి ఫోన్ కొట్టి మాట్లాడిండట. ఎమ్మటెగా ఎన్టీఆర్ కాలనీల చిడగత్తి పోరాలను దొరకబట్టి ఈపులన్నీ మండదంపాలని చెప్పిండట. అటు ఎస్పీ సార్ కూడా అదే పనిలో ఉంటాం సార్ అన్నట్టు చెప్పిండట. అంతేకాదు అటు చిత్తూరు, విజయనగరం జిల్లాల పొంటి ఏనుగులు చేయబట్టి చేన్లు చెలకలు ఆగమవుడే గాక పబ్లిక్ పానాలు పోతున్నాయి కదా, దాని మీద కూడా సారు అడవి ఆఫీసర్లను ఊకబెట్టుకొని మాట్లాడిండట. కర్ణాటకకి వెళ్లి కుంకి ఏనుగులను తెచ్చి అడవి ఏనుగులను అదుపులో పెట్టే యుగురం చేయాలి అనే ఆలోచనలు చేసిండ్రట. గిట్ల సమస్య ఉన్నదని సారుకు తెలిసిందంటే చాలు ఇక దాని అంతు చూసేదాకా ఇడిచిపెడతలేడు. అందుకే పవన్ సారు డ్యూటీకి ఎక్కిండంటే అట్లుంటది, మరి చిన్నగా ఉండదు అనుకుంటారట ఇప్పుడు పబ్లిక్. గోల్కొండ జగదాంబకు మొక్కులు మొక్కినాం, బల్కంపేట ఎల్లమ్మకు వడి నింపినాం, లష్కర్ బోనాలకు పోయి మహంకాళి తల్లికి సారె పెట్టినాం. ఇక ఇప్పుడు ఆఖరికి లాల్ దర్వాజా సింహవాహిని తల్లి పూజకు టైం అయింది. అట్లా పట్నంలో బోనాల పండుగ ఆఖరికి వచ్చింది. లాల్ దర్వాజా బోనాలకు అంతా సిద్ధమైంది. ఎప్పట్లెక్కనే ఈసారి కూడా పాత బస్తీల ధూమ్ ధామ్ నడవబోతున్నది. మరిగా ఆ ఏర్పాట్లు ఎట్లెట్లా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం పార్రి. గోల్కొండ కాడ నుంచి షురూ చేస్తే అట్లా ఇక పట్నంలో ఒక్కో జాగల ఒక్కోసారి బోనాలు అవుతున్నాయి. పోయిన ఆయతరం లష్కర్ మహంకాళి బోనాలు వచ్చినాయి. ఇక ఇప్పుడు పాత బస్తీ బోనాలకు అంతా తయారైంది. లాల్ దర్వాజా సింహవాహిని తల్లి గుడితోని కలిపి పాత బస్తీలో ఉన్న మొత్తం 330 చిన్న పెద్ద గుళ్ళన్నీ ఇప్పుడు ఎలిగిపోతున్నాయి. ఆయతరం నస్కుల సందే పూజలు షురువైతే డిప్యూటీ సీఎం బట్టి సారు సింహవాహిని తల్లికి పట్టుబట్టలు సమర్పిస్తాడట. అటు శాలిబండ అక్కన్న మాదన్న గుడికాడ శ్రీధర్ బాబు సారు పట్టుబట్టలు సమర్పిస్తాడట. చార్మినార్ భాగ్యలక్ష్మి తల్లికి కోమటి రెడ్డి సారు పట్టుబట్టలు సమర్పిస్తాడట. మంత్రులంతా ఒక్కొక్కరు ఒక్కో జాగకు పోతారట. పాత బస్తీలో ఉన్న అమ్మవారి గుళ్లకు పట్టుబట్టలు పెడతారట. అటు పోలీసోళ్లు 2500 మందితోని గట్టి బందోబస్తు పెట్టిర్రట. 28, 29 తారీఖులలో పాత బస్తీలో ట్రాఫిక్ మలుపుతారట. అందుకే ఇక అటు పాత బస్తీ మీదికెళ్లి పోయేటోళ్లు ముందుగానే వేరే బాటెంట పోవాలి అన్నట్టు చెప్తుర్రు పోలీసోళ్లు. అటు ఆర్టీసీలు అన్ని దిక్కులకెళ్లి కలిపి పాత బస్తీకి 100 స్పెషల్ బస్సులు నడుపుతున్నారట. పబ్లిక్ ఏం పరిశాన్ కావద్దన్నట్టు చెప్పిర్రు ఆఫీసర్లు. ఇక పట్నంలో తొలుత గోల్కొండ మీద షురువైన బోనాల సంబురం పాత బస్తీ బోనాలతోని ఒడుస్తది. అందుకే ఘటాల ఊరేగింపు ఏనుగంబారి అబ్బో మస్తు జోరుగా నడుస్తాయి లాల్ దర్వాజా బోనాలు. సర్కారోల ఏర్పాట్లు అంతా చూస్తుంటే ఇక ఈసారి కూడా ఎప్పట్లెక్కనే అంగరంగ వైభవంగా నడిచేటట్టున్నది జాతర. డిగ్రీల మీద డిగ్రీలు చేసి ఈగనన్నా సర్కార్ కొలువు కొట్టకపోతావా అని కొందరు నీయతగా ఎదురు చూస్తుంటే కొందరేమో చదువు శాస్త్రం లేకుండానే లక్షలు సంపాదిస్తుర్రు. దిమాగ్ చదువు మీద పెట్టాల్సింది పోయి జనం నెత్తిల చేయి పెట్టి పైసలు ఎట్లా సంపాదించాలి అని చూస్తుర్రు. అగో గిట్లనే ఒకడు నేను నాయకుణ్ణి, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు ఊర్నే ముంచిండు. మరి గడెవడు జనాలకు ఏం చెప్పి టోపీ పెట్టిండో మీరే చూడుర్రి. ఇగో గిడ పోలీస్ స్టేషన్లకు తెల్లంగి దొడుక్కొని ఎవరు ఏర్పాటు చేయకుండా మూతికి మాస్క్ పెట్టుకొని వస్తుండు చూడుర్రి. గీ మోతేవారే అమాయక జనాలకు టోపీ పెట్టింది. మరి గీ వయసులో గంత ఇగ్రం తప్పిన పనేం చేసిండంటే సార్ వారి ఘనమైన చరిత్రలకు జర్రంత లోతుగా పోవాలి. కాక పేరు అందంకి జనార్దన్ రావు. ఏపీలున్న ఎన్టీఆర్ జిల్లా వీర్లపాడు మనోని ఊరు. చదువు శాస్త్రం ఏం లేకున్నా జనాల కొంపలు ముంచే అటకే తెలివైతే అరికాల నుంచి మోకాల దాకుంది. ఇక దునియా మీద మస్తు మంది బక్రగాళ్ళు ఉంటారు. ఎవల నెత్తిలా చేయి పెట్టినా శీతం పైసలు. ఈ కాడ నుంచి ఒళ్ళొంచి పనిచేసేదే లేదు అని కాక 30 ఏళ్ల కిందనే కంకణం కట్టుకుండాట. ఇక అప్పటి సంది ఎంత మందిని ముంచిండో ఏమో మనకైతే తెలియదు గాని ఈ నెల 8వ తారీఖు నాడు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఉన్న కుప్పెన కుంట్ల అనే ఊళ్లకు ఇళ్లు కట్టిస్తా అని వచ్చిండట. వచ్చి నేను మచిలీపట్నంలో ఎన్డీఓగా కొలువు ఎలగబెట్టిన గరీబోళ్ళంటే నాకు చాలా పాయరం అని ఊరోళ్ళందరినీ మత్పరిచ్చిండట. మొదలు 30 మందికి ఇళ్లు కట్టిస్తా అని లోకల్ ఎమ్మెల్యేని పిలిచి జోర్దార్గా డప్పు సప్పుడు నడుమ శంకుబండ కూడా పాతిచ్చిండట. ఆ టెంక
ఎమ్మెల్యే వీని హాలత్ చూస్తుంటే కుండలు పెట్టి దొంతులెత్తుకపోయేటోన్ లెక్కనే ఉండు. ఎందుకైనా మంచిది ఓ కంట కనిపెట్టుర్రని విఎం బంజర పోలీసోళ్ళకి చెప్పిండట. అంతే మన పోలీసోళ్ళు ఊకుంటారా, కాక పనులనే పడ్డారు. ఇండ్ల కోసమని అదే ఊళ్ళే నలుగురు దగ్గరకించి తలో 4,000 లెక్కన 16,000 తీసుకుంటుంటే దొరకబట్టి స్టేషన్ కు దొరికొచ్చిర్రు. అంతేనా సారు? పెనుపల్లి మండల అమాయక ప్రజల్ని మోసం చేద్దాం అనుకొని ఒక మచిలీపట్నంలో ఒక రిటైర్డ్ ఎంపీడీఓగా నేను వ్యవహరించానని చెప్పి అమాయక ప్రజల్ని మోసం చేసి వాళ్ళకి ఇల్లు కట్టిస్తానని చెప్పేసి వాళ్ళందరి దగ్గర అమౌంట్ డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళని చీట్ చేద్దామని అనే తరుణంలో పట్టుకొచ్చి లోపటేసిర్రన్నట్లు. ఇదొకటే కాదు, పెద్ద పెద్దోళ్లతో పరిచయాలున్నాయని చెప్పుకుంటా బడిపోలగాండ్లకు స్కాలర్షిప్లు సర్టిఫికెట్లు ఇప్పిస్తా అని పీసీ రావు అనే ట్రస్ట్ కించి పైసలు వస్తాయని అమాయక ప్రజలను నిండా ముంచుతుంటే మొత్తానికి మన పోలీసోళ్ళు పట్టేసిర్రు. జనార్దన్ కాకను జైల్లో పడేసిర్రు. కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు, మోసే గాడిదకే అధిక బరువులు. ఏందో ఈ బతుకు. ఏమేంద్రా ఇలా మస్తు గరం మీద ఉన్నావు? గుళ్ళో గంట మాదిరి తయారైపోయినాయి మా బతుకులో. టంగు 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 అని కొడుతున్నారు. నీ బతుకుకి ఏమైందిరా? గుండ్రాయి లెక్క మంచిగానే ఉన్నది కదా. ఏం బాగుంది మంజు, ఏం బాగుంది? యా రాష్ట్రానికి ఇబ్బంది వచ్చి పడినా మా మీదే పడుతున్నారు. మా మందు బాబులు అంటే అంత చులకనైపోయినారా? ఏ సర్కారు వాళ్ళకైనా మీరే దేవుళ్ళురా, గట్లంటవేంది? గత 4 ఏళ్లలో ఆడ 4,080 కోట్లు ఎక్స్ట్రా వసూలు చేసినారు. ఈడ 5 సంవత్సరాల్లో 3 తూర్లు రేట్లు పెంచినారు. ఒక రాష్ట్రంలో పశు సంరక్షణ కోసము 10 రూపాయలు పెంచినారు ఒక్కో సీసా మీద. ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ గా కర్ణాటక మందు రేట్లలో టాప్ ప్లేస్ లో ఉంది. పిండుకున్నోళ్లకు పిండుకున్నంత మీరు పాలిచ్చే బర్రా సొంటోళ్ళురా. బుర్రపాట్న మా మందు బాబులంతా ఈ జన్మలో చుక్క ముట్టుకోము అని ఒట్టు పెట్టుకున్నారనుకో, ఈ ప్రభుత్వాలన్నీ ఏమైపోతాయి? మీరు అన్నం లేకుండానన్నా ఉంటారు గాని మందు లేకుండా అస్సలు ఉండర్రా. మా వీక్నెస్ తెలుసు కాబట్టి ఆటలాడుకుంటున్నారు. చూపిస్తాం, మా పవర్ ఏందో చూపిస్తాం. మీ పవర్ చూపిస్తున్నారు కాబట్టే సర్కారు వాళ్ళు రేట్లు పెంచుతుర్రు. కర్ణాటకలో 23%, యూపీలో 23%, పంజాబ్ లో 22%, వెస్ట్ బెంగాల్ లో 21%, ఢిల్లీలో 20%, ఛత్తీస్గఢ్ లో 18.97%, మధ్యలో మధ్యప్రదేశ్ లో 18%, ఆంధ్రప్రదేశ్ లో 18%, హర్యానాలో 16.32%. ఇట్లా అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఖజానాల్లో మా ఆదాయమే చాలా ఎక్కువ ఉందన్న సంగతి నీకు తెలుసా మంజు? లెక్కలు బాగానే చెప్పినవరా. నీళ్ళు తాగు. నీళ్ళు కాదు మంజు, నాకొచ్చే ఆవేశానికి కౌంటర్ కాడికి పోయి 4-5 గుద్దితే గానే నేను చల్లబడ్డా. మందు వాళ్ళకి ఆదాయం, మీకు అవసరం. ఇద్దరు ఓ అండర్స్టాండింగ్ మీద నడువుర్రి, అయిపోయి. ఒక సగటు మందు బాబుగా నేను మా మందు బాబులందరిలో చైతన్యం తీసుకొస్తా. మందు బాబులారా తరలు రండి, ఎగురుకుంటారండి. ఏం పోరాటం రా, ఎట్లా చేస్తావు? ఎట్టో గట్టం చేస్తా. మా వాళ్ళ కోసం ఆ మాత్రం చేయలేనా? సరే నేను పోతానా. ఏడికి పోతున్నావురా? డ్యూటీకి టైం అయింది, ఇంత పడితే గానే కాళ్ళు చేతులు ఆడవు. సరే నేను పోతానా. మరి పోరాటం అన్నావు కదరా? పోరాటం ఏముందిలే మంజు, రేపు నుంచి మొదలు పెట్టచ్చు. డ్యూటీకి టైం అవుతానులే. సరే నేను పోతానులే. అన్ని రాష్ట్రాలలో మందు రేట్లు పెంచుతుర్రు, ట్యాక్సులు పెంచి జేబులు ఖాళీ చేస్తుర్రు అని మా కిట్గాడు మస్తు బాధపడుతుండు. మరి ఏం చేస్తాం, వాళ్ళు తాగుతుర్రు, వీళ్ళు పెంచుతుర్రు. ఇద్దరు ఓ రేవు పొంటి నడుస్తుర్రు. పెద్ద పెద్ద కొలువులు చేసేటోళ్లకు లక్షలలో జీతాలు వస్తుంటాయి. మరి గన్ని పైసలు వస్తే ఇంట్లో ఖర్చులు రయాలు అన్నిటికీ ఏ తిప్పలు లేకుండానే వెళ్ళిపోతుంది. కానీ గరీబోళ్ళ బతుకులు అట్లా కాదు. వచ్చే ఆ కొద్ది జీతమైన నెలనాడు సమయానికి చేతిలో పడితేనే లెక్క, లేకుంటే ఇంటిల్లాదులు ఉపాసం ఉండుడే అవుతుంది. ఆగో గిట్ల 2 ఏళ్ల సంధి జీతాలు ఇస్తలేరని ప్రకాశం జిల్లా కొమురోలు మున్సిపాలిటీ కార్మికులు ఏం చేసిర్రో చూస్తే మీరు ముక్కు మూసుకునుడు పక్క. ఎవరైనా సరే ఈ నుంచి వెళ్ళి చెత్తెత్తుకపోర్రి, గలీజ్ వాసన వస్తుంది అని జవడం తీస్తారు. కానీ ప్రకాశం జిల్లా కొమరోలు కాడ కొందరు ఈ నుంచి చెత్తెత్తుకపోతే మంచిగుండది అని పోలీసులతోనే కయ్యం పెట్టుకుంటుర్రు. అగ్గ చెత్తెత్తుకపోకుండా ఇంట్లో దాచుకుంటారా అని అంటే ఏమన్నా చేసుకోర్రి, ఈ నుంచి మాత్రం చెత్త తీసేదే లేదు అని అటు దిక్కు సఫాయి పనిచేసే అమ్మలక్కలు గరమైతుర్రు. మరి అట్లెందుకు అంటుర్రు అని అంటే వాళ్ళకు 30 నెలల సంధి జీతాలు ఇస్తలేరట. దీంతోని జీతం ఈగొస్తుంది అగొస్తుంది అని ఓపిక పట్టి అందరు కలిసి జీతాలు ఇచ్చేదాకా పనికెవ్వళ్ళు పోవద్దని అనుకుర్రట. అట్లా ఒక్కరు కూడా డ్యూటీకి రాకపోయేటోరకు ఏడేసిన చెత్త ఆడ అరపెల్లి గుట్టంత అయ్యింది. తోవెంట పోతుంటే అత్తర వాసనకు వారు
వారం దినాల సంధి జనాలు ముక్కులు వలుగుతుంటే పోలీసోళ్ళు సీన్లకి ఎంటర్ అయ్యిర్రు. ట్రాక్టర్లు లంకిళ్లు తెప్పించి చెత్త ఎత్తుదాం అని చూసేటోరకు మున్సిపాలిటోళ్ళంతా జేసీబీకి అడ్డం తిరిగిర్రు. సార్ మేము ఒట్టొట్టుగా పని బంద్ పెట్టలేదు, మాకు టైంకు జీతాలు ఇస్తే మా పని మేము ఎందుకు చెయ్యం, దయచేసి మీరు చెత్త ఎత్తిపించే పని బంద్ చేసుకోవాలి, లేకుంటే చెత్త ఎత్తుతాం అంటే మాత్రం ఊకునేదే లేదు అని ఎదురు తిరిగిర్రు. అంతే ఇక జర్రసేపట్లనే పోలీసోళ్లకు సఫాయోళ్లకు నడమ పంచాది రౌలుకుంది. ఇక వీళ్ళు వినేటట్లు లేరని అందరినీ బలిమీటికి పక్కకు జరిపి మొత్తానికి చెత్త అయితే ఎత్తిపిచ్చిర్రట. అట్లయినా కూడా మున్సిపాలిటీలో పనిచేసే అమ్మలక్కలు అస్సలు ఊకుంటలేరు. మా జీతాలు ఇచ్చేదాకా లొల్లి ఆపే ముచ్చటే లేదు. ఎమ్మెల్యే ఇంకా తతిమ అధికారులకు మా గోస చెప్పుకుంటాం, మా జీతాలు ఎట్లియరో చూస్తాం అన్నట్లు మంకుపట్టు పట్టిర్రు. మరి అసలే గరీబోళ్ళు ఇంట్లో ఎల్లక ఉంటుంటారు. గసొంటోళ్లకు జీతాలు దబ్బునియాలే. ఆళ్లే గనక పని బంద్ చేస్తే ఎంతటి మొనగాని పట్నం అయినా గలీజ్ వాసనకు గత్తరలేస్తది. గీ చెత్తంతా అధికారుల ఇండ్ల ముంగటుంటే సఫాయోళ్ళ ఇల్వేందో ఎరకవు. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా అదేదో జల్దిగా ఇచ్చేయుర్రి సారు అని అంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. మనం ఏడికన్నా పోవాలంటే చేతిలో బండి ఉండాలి, లేకుంటే జేబులో పైసలన్నా ఉండాలి. ఒకవేళ బండి లేకుండా పైసలు ఉంటే ఫోన్లకించి ఏ బైకో ఆటోనో కారో బస్సో ఇట్లా ఏదోటి బుక్ చేసుకొని పోవచ్చు. కొందరు జేబులో పైసలు లేకుంటే వచ్చిపోయే బండ్లను లిఫ్ట్ అని ఆపి ఎక్కిపోతుంటారు. కానీ గీ అన్న పెద్ద దారికారే ఉన్నాడు. జేబులో పైసలు లేక ఇంటామని చూడాలనే ఆత్రంలా ఏం చేసిండో చూడుర్రి. జేబులన్నీ పునికినా ఎండ్లొక్క రూపాయి లేదు. బండి దోలుడు వచ్చు గాని చేతిలో బండి లేదు. ఇటు చూస్తేనేమో ఇంటామవే అలా అవ్వగారింటి కడ ఉంది. ఇక ఇలా ఎట్లా చేసైనా అత్తగారింటికి పోవాలి, మా ఆవిడను చూడాలి అని అనుకున్నాడు వెంకటాపూర్లుండే దుర్గయ్య అనే ఒక అన్న. అట్లా పగిడిద్యాలకెంచి అత్తారింటికి తోవ పట్టుకొని నడుచుకుంటా పోతుంటే తొవ్వల ఆత్మాకూరు డిపోలుండే బస్సు అన్న కంట్ల పడ్డది. ఓరక్కో సంకల పిల్ల పెట్టుకొని ఊరంతా లెంకినట్లు పక్కనే బస్సు పెట్టుకొని నేను నడిచిపోవుడేంది అని సీతవై పక్కకు నిలబెట్టుకున్న బస్సు ఎక్కిండు. ఎట్లో కట్ల బుర్రమనిపించి చాలు చేసిండు. గేర్ మీద గేరేసి రయ్య అత్తగారింటికి దంచుకపోయిండు. ముచ్చుమర్రికి పోయి ఇంటామెకు సర్ప్రైజ్ ఇచ్చిండు. ఇది చూసిన ఇంటామె, ఏమయ్యా నీకు సైకిల్ మోటరే లేదాయగా, మరి గింత పెద్ద బస్సు ఏడంగా తెచ్చినావు, పట్టుకుంటే ఆయనత కేసు అవుతుంది, పోయి ఏడంగా తెచ్చినావో ఆడే పెట్టిరాపో అనంటే సీదావై ముచ్చుమర్రి స్టేషన్ లో అప్పచెప్పిండు అని కొంతమంది అంటుంటే, లేదు అత్తగారింటికి పోదామని బస్ స్టాండ్ కడ నిలబడ్డాడు. బస్సు ఎంతసేపు అయినా రాకపోయేటాళ్లకు పక్కెమ్మటే పెట్రోల్ బంక్ లో పార్కింగ్ చేసిన బస్సును వేసుకుపోయిండు. ఆయన అక్కర తీరినాక బస్సును మలుపుకొచ్చి స్టేషన్ లో అప్పచెప్పిండు అని కొందరు అంటుర్రు. ఇక గిదే ముచ్చట మీద దుర్గయ్య అత్తగారోళ్ళు మాట్లాడుకుంటా, మా అల్లుడు ఖాళీ తప్పి ఉన్నాడు, అప్పుడప్పుడు పుర్రెల గుజ్జు తక్కువై పిసపిస చేస్తుంటాడు, జర్ర ఖాళీ తప్పినోని మీద కేసు గీసి ఏం పెట్టకుర్రి సార్ అని పోలీసులను బతిల్లాడిర్రట. ఇక వాళ్ళు కూడా బస్సు పోయిందని ఎవరు కేసు పెట్టలేదు. కాబట్టి ఇంకోసారి ఇట్లా జయకయ్య దుర్గయ్య అని 2 సురుకులు పెట్టి తోలిర్రట. నంద్యాల జిల్లాలైన గీ ముచ్చట సోషల్ మీడియాలో జోరుగా తిరుగుతుంటే ఆత్మకు నంద్యాల అని బోర్డు వేసుకొని పోతుంటే ఎవ్వరు ఎక్కలేదా అనే దుర్గన్న అని నెట్టన్నలు పరాశకం కామెంట్లు రాస్తుర్రు. ఇగిన్ని చిన్న ముచ్చట్లున్నాయి. అట్లా పోయి ఫటాఫట్ దనాదని చూసేద్దాం పారి. మొన్న ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం దిక్కు తొవ్వబాలేక 60 ఊర్ల జనం అరిగోసలు పడుతుర్రు అని వార్తలేసినాం కదా. గా ముచ్చటిన్న అధికారులు జల్దినే కదిలిర్రు. తొవ్వ బాగు చేస్తానికి లంకిన్లను పిలిపించి బాట బాగు చేసే ఇగరం చురువు చేసిర్రు. గిట్ల మీరు తెంపు లేకుండా వార్తలేసిర్రు కాబట్టే మా దిక్కు పనులు దబ్బిన చాలేని, లేకుంటే ఇంకెన్నద్దులు పడుతుండేనో అని అటు దిక్కు పోయేటోళ్ళు 10 టీవీకి శనార్థులు చెప్తుర్రు. మీది బాజుకెంచి తెంపు లేకుండా వస్తున్న వరదకు భద్రాచలం కాడ గోదావరి రూబడి అంతకంతకు పెరుగుతుంది. 53 అడుగులకు చేరేటొరకు అధికారులు ఇప్పటికే 3వ ప్రమాదం హెచ్చరిక చేసిర్రట. పీనపాక మండలంలో ఉన్న శాన ఊర్ల దిక్కు పంటలన్నీ నీళ్ళలో మునిగినాయి. 30 కుటుంబాలను మంచి జాగలకు పట్టుకుపోయిర్రట. అట్లనే బోగత జలపాతం దిక్కు ఎవ్వళ్ళు రావద్దని చెప్తుర్రు. ఇటు కొమరం భీం జిల్లాలున్న అడ ప్రాజెక్టు పురాగా నిండింది. దీంతోని ఒక గేట్ ఎత్తి నీళ్లు కిందికిడుస్తుర్రట. ఇంకా 3-4 గొద్దుల దాకా వానల మోక గిట్లనే ఉండొచ్చు అని అంటుర్రు మొగులధికారులు.